నమస్తే వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. గోగవరం మండలం తంటికొండ గ్రామం కమ్మరిపేటలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గురువారం శంకుస్థాపన చేశారు. తొలుత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి 2,50,000 రూపాయల వరకు ఖర్చవుతుందని మొదటి విడతగా 1,00,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, బతుల నానాజీ, దేశాల నరేష్, పసల గణేష్, అడప సతీష్, ఆలయ కమిటీ సభ్యులు పాత్ర రాము, బడ్డికొట్టు ప్రకాశం, మేస్త్రి వీరబాబు, ఎదురుపల్లి సూర్లు, తాటికొండ బజ్జి, అడ్డారి శివ, పంతం పండు, బీరం గణేష్, పోలవరం మణి తదితరులు పాల్గొన్నారు. తంటికొండ గ్రామంలో ముఖ్యంగా ఈ రామాలయం యువత కూడా వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకు కూడా ఏదో సహాయం కావాలని వచ్చారు. ఈ గుడికి సంబంధించి మన తాపీ మేస్త్రి గారు 2,50,000 రూపాయలు అవుతుందని చెప్పారు. 1,00,000 రూపాయలు అయితే మాత్రం మెటీరియల్ నేను ఇమీడియట్ గా నేను పంపిస్తాను. రేపు నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఏం మెటీరియల్ కావాలో మెటీరియల్ స్టార్ట్ చేసి 1,00,000 రూపాయలకు నేను మెటీరియల్ ఇస్తాను. మీరు కూడా తలో కొంచెం అంటే భగవంతుడికి నేను ఒక్కడే చేయడం కాకుండా ఊరి ప్రజలు అందరూ కలిసి చేసుకోవడం చాలా అవసరం. అది మీరందరూ కూడా తలకో రూపాయి వేసుకుని ఎంతవరకు మళ్ళీ మీరు పోగు చేసుకుని అంతవరకు పోగు చేసుకుంటే అన్న చిరుకు వరకు బ్యాలెన్స్ అని ఉంటే నేను చూసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున నిన్న ఆల్రెడీ ఆ వ్యాన్ వెళ్ళిపోయింది. అన్ని గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా ఎవరైతే ఇలా కష్టాలు పడుతున్నారో అటువంటి వాడికి 110 కుటుంబాలకి దాదాపుగా ఎన్ని కేజీలు ఉంటుందని మనం బియ్యం పంపిణీ చేసింది. 110 కుటుంబాలకి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ నెల కొత్తగా ఇప్పుడు తంటికొండ గ్రామానికి సంబంధించి మొత్తం 10 మంది లబ్ధిదారులని ఎంపిక చేశారు. అంటే వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి మనం సహాయం చేయాలని చెప్పని ఊరి పెద్దలు నిర్ణయించడమే కాకుండా మేము కూడా మా కమిటీ వాళ్ళు కూడా వచ్చి మా వెనకోటి పాపందర్ గారు వచ్చి ఆయన కూడా కుటుంబాన్ని వెరిఫై చేసి లేదు వీళ్ళకి నిజంగానే కష్టాల్లో ఉన్నారని చెప్పిన వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళకు కూడా ఒక 10 మంది లబ్ధిదారులకి ఈ రోజుని బియ్యం కూడా తంటికొండ గ్రామానికి కూడా మొట్టమొదటిసారిగా పంపించి అది కూడా గణపతి ఆలయం జరగడం మాకు చాలా శుభసూచనగా భావిస్తున్నాను.